పాటతో నీకు ఏమర్థం అవుతుంది? మా నాన్న ఉత్తమాయకుడు, అబద్ధం ఆడొచ్చు, పరాధికారం వచ్చి బాగుంటుంది, జానీ జానీ ఎస్ పాప. ఇది పాట అండి. వీళ్ళ అమ్మకి ఎంత ఆనందం, బిడ్డ వాడు తెలుగైతే చదువుతున్నాడు, ఇంగ్లీష్ ఏం బాగా చదువుతున్నాడు, మనం చదవరాదు. మీకు తెలిసిన మన దేశంలో కొన్ని రైమ్స్ ఉంటాయి. ఏమిటది? ఎండలు కాసేదెందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, వానలు కురిసేదెందుకురా, వానలు కురిసేదెందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేదెందుకురా, ప్రజలు బ్రతికేటందుకురా, ప్రజలు బ్రతికేదెందుకురా. ఇదొక్కటి తెలిస్తే దేశం బాగుపడుతుంది. ప్రజలు బ్రతికేదెందుకురా, మంచిని పెంచేటందుకురా. అంటే 9 ఏళ్ల పిల్లవాడికి నువ్వు ఇది చెప్పకుండా వాడు ఇంగ్లీష్ పేరుతో వాళ్ళు చంపుతారండి. మా పిల్లవాడు ఇప్పుడు యూకేజీ కదండి, మా ఇంకో పిల్లవాడు అండి వాడు ఎల్కేజీ. ఇక వాడు చదువుతారు ఏమని, రెయిన్ రెయిన్ గోవే, రెయిన్ రెయిన్ గోవే. ఈ రెయిన్ అంటే ఏందండి? వాన. ఈ గోవే ఏంటండి? పో, వాన వాన పో, వాన వాన పో. ఏమంటే ఈ దేశంలో ఇట్లాంటి చిన్న పిల్లల సంఖ్య తెలుసా అంటే 20 కోట్లు. 20 కోట్ల మంది పిల్లలు బాలవాక్కు బ్రహ్మవాక్కు. వాన పో పో అంటే వాన ఎట్లా వస్తుంది? మరి మీ నానేటండి? మా నాన్న లేదండి. మా నాన్న గుడికి వెళ్ళి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం ఎందుకండి? వర్షాలు లేవు కదండి. అందుకే వాళ్ళ నాన్న వాన వాన రా, ఈ పూరగానే వాన వాన పో. దేశంలో రైమ్స్ లేవా? మా పల్లె పాలించు వానదేవుడా, మమ్మెల్ల పాలించు వానదేవుడా, మా కుంటలన్నీ నిండాలి వానదేవుడా, మా పంటలన్నీ పండాలి వానదేవుడా, మా గుమ్ములన్నీ నిండాలి. తెలుగులో వాడుతూ మా పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్ లో వాడుకోవడం. రెయిన్ రెయిన్ కమ్ కమ్ కుంటలన్నీ గుమ్ గుమ్. అంటే దేశంలో కమ్ తీసేసి గోడ తీసేసి కమ్ పెట్టడానికి ప్రధానమంత్రి మారాలా, ముఖ్యమంత్రి మారాలా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేనటువంటి విద్యని చదువుతున్నటువంటి దేశం భారతదేశం. మన వాళ్ళు వెళ్తారు ఇంగ్లాండ్కి వెళ్ళారు, ఇంగ్లాండ్ ఇదే రైమ్ పాడుతున్నారు. మన వాళ్ళు మీరెందుకు రైమ్ పాడుతున్నారు? వాళ్ళు చెప్పారు ఈ రైమ్ ఎందుకు పాడుతున్నారు చెప్తారు. ఎందుకు చదువుతున్నారు తెలిసిన? మీకు ఇంగ్లాండ్ లో 8 నెలలు సూర్యుడు కనిపించాడు. 8 నెలలు సూర్యుడు రాడక్కడికి. కేవలం 4 నెలలు మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. ఆ 8 నెలలు మంచు వర్షం కురుస్తుంటుంది, మంచు గడ్డలు కురుస్తుంటాయి. దాంతో గజ్జి తర్వాత చర్మవ్యాధులు వస్తున్నాయి. భరించలేక వాళ్ళు పాట పెట్టుకున్నారు, రెయిన్ రెయిన్ గోవే రెయిన్. నువ్వెందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు అమెరికాకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ₹1,00,000 సంపాదించలేదండి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్. కానీ దాని పేరుతో ఎన్ని విలువలు కోల్పోతుంది భారతదేశం. నైతికమైనటువంటి విలువల పేరుతో ఇవాళ భారతదేశం చాలా కోల్పోతుంది. అందుకే స్వామి వివేకానంద చెప్పారు, విద్య అంటే కేవలం సమాచారాన్ని నింపుకోవడం కాదు, విద్య అంటే హృదయం విశాలం కావడం. అలాంటి హృదయాన్ని విశాలం చేసే విద్య ఈ రోజున దేశంలో లేదు. అందుకే టెక్స్ట్ ఈజ్ ఇ టెక్స్ట్. పాఠ్యాంశం సాకు మాత్రమే. సారు ఏమండి తన యొక్క సిలబస్ లో 45 నిమిషాల్లో 30 నిమిషాలే పాఠం చెప్పాలి. మిగతా 10 నిమిషాలు ఈ దేశం యొక్క సంస్కృతి, సమాజము, చరిత్ర, ఈ దేశంలో కుటుంబాలు, విలువలు, నైతికమైనటువంటి పరివర్తనలు ఇవన్నీ చెప్పగలిగిన రోజున ఈ భారతదేశం కరికులంలో ఉండాల్సిన అవసరం లేదు, పాఠ్యాంశాలు భాగమే ఉండాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో మార్పు